వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న కేటీఆర్ ఒక సవాల్ ఇచ్చడం అనేది జరిగింది. దమ్ముంటే కొడంగల్లో ఉప ఎన్నికలు పెట్టు, మా అభ్యర్థి 50,000కు ఒక్క ఓటు తక్కున్నా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. మరి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఢీ కొట్టడం అంత సులభమైన పనేనా? నిజంగా 50,000 మెజార్టీ పట్నం నరేందర్ రెడ్డికి వస్తుందా? ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సింగర్ నరసింహ గారు కాల్ లో జాయిన్ అవుతారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే బ్రదర్. నరసింహ గారు, నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇలాగా రేవంత్ రెడ్డి గడ్డ మీద ఒక సవాల్ చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్స్ లకి వెళ్ళి పట్నం నరేందర్ రెడ్డి పైన గెలిచి, అది కూడా 50,000 మెజార్టీలో ఒక్క ఓటు తక్కువ రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. సో నిన్న చూసినట్టయితే కేటీఆర్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు, లేకపోతే కేటీఆర్ ఏమో పబ్లిక్ అనుకోవచ్చు, అవన్నీ చూసినాక నిజంగా కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 50,000 మెజార్టీతో గెలుస్తుంది అనుకోవచ్చా? నేను ఒకటి ఛాలెంజ్ విసురుతున్నా, అదే కేటీఆర్ కి కావచ్చు, వాని అయ్యా కావచ్చు. ఏంటంటే కోడంగల్లా రేవంత్ రెడ్డి కాదు, నరేందర్ రెడ్డి వద్దు, కేసీఆర్ ను నిలబడమని. లేకుంటే ఈ నిన్న ఎవడైతే సవాల్ విసిరిండో లొట్టపీస్ రామయ్య, వాడిని నిలబడమను. మేము కొడంగల్ క్యాండిడేట్ పెట్టాం, వాని మీద కుక్కని పెడతాం. మేము కుక్కని పెట్టి కూడా మేము గెలవపోతే ఇక మేము ఏ దేనికైనా రెడీ. కేటీఆర్ మీద మనిషిని పెట్టాం, రేవంత్ రెడ్డి కాదు కదా, కుక్కని పెడతామని చెప్తున్నాం. అది కూడా ఒక పిచ్చి కుక్కని తెచ్చి పెడతాము. ఆ కుక్కతోనే ప్రచారం చేస్తాము. ఆ కుక్కని ముందర పెట్టి మేము ప్రచారం నిర్వహిస్తాము. 50,000 మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఇక దేనికనే సవాల్కు మేము సిద్ధం. వాడెవడో కిరాయి రౌడీలని హైదరాబాద్ నుంచి, తాండూరు నుంచి, పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ నుంచి ఒక 5-6 వందల కార్లు వేసుకొని, కార్కు 4 వేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండు. కొడంగల్ ప్రజలు ఎవ్వడు వాడి మీటింగ్ కోలేదు. వాడు ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు పందికొక్కుల్లాక ఈ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడించి అడ్డంగా సంపాదించుకున్నారు. ఈ సంపాదించుకున్నటువంటి పైసలు ఎక్కైనాయి ఆయనకి. ఎక్కై తిన్నది ఎరగక సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగానన్నా నేను కొంత బలాన్ని నిరూపించుకుంటే అక్కడక్కడ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో గుండుసున్న వచ్చింది. కనీసం దీంట్లో కూడా గుండుసున్న వస్తే ఇక మరి నా పరిస్థితి ఏంది? నేను అడక తినే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది అని మళ్ళీ ఒక కుట్రలు అని ఈ రకంగా చేస్తున్నారు. కానీ కొడంగల్ మేము చెప్తున్నాం కదా, కొడంగల్ ఎక్కడ వేసిన కుక్కని పెట్టి కూడా గెలుస్తాం మేము. కేటీఆర్ మీద కావచ్చు, వాళ్ళ అయ్య మీద కావచ్చు, పట్నం నరేందర్ మాకు లెక్క కూడా కాదు. అయితే నరసింహ గారు, గతంలో చాలా వీడియోస్, మరి అవి పెయిడ్ వీడియోస్, సోషల్ మీడియా వీడియోస్ అని పక్కన పెడితే కొడంగల్లోనే రేవంత్ రెడ్డి గారిని చాలా మంది రైతులు తిట్టడం, విమర్శించడం లాంటివి జరిగినాయి. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా ఈ సంవత్సర కాలంలో? కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఈ దొంగలు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని మొత్తం అతలకుతలం చేసి దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని చిప్ప చేతికిచ్చి పోయినరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి కడుపు. సో తను చెప్తుంది ఏంటంటే, అక్కడ కుక్కని నిలబెట్టైనా సరే మేము గెలిపించుకుంటాం, అంత కావాల్సిన దమ్ముంటే కేటీఆర్ వచ్చి నిలబడ్డా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, చిన్న కార్యకర్తనైనా సరే కాంగ్రెస్ కనువ పైన గెలిపించుకునే బాధ్యత మాది, మరి ఈ సవాల్కి వాళ్ళు సిద్ధమేనా అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. సో గతంలో సేమ్ మన తెలంగాణ వెలుగు ఛానల్లోనే పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా ఇదే సవాల్ విసిరారు. నేను ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళినా కూడా దాదాపుగా 25 నుంచి 30,000 ఓట్ బ్యాంక్ సాధించి తీరుతా, దమ్ముంటే మరి రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు వస్తారా లేదా అని చెప్పేసి సవాల్ విసరడం అనేది జరిగింది. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా అదే సవాల్ విసరడం, తర్వాత దానికి సంబంధించి కొడంగల్ లో సింగర్ నరసింహ అని కాంగ్రెస్ కార్యకర్త, తను మాత్రం మేము అవసరం లేదు, కుక్క నిలబెట్టైనా సరే 50,000 మెజార్టీ మేము సంపాదిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి చూద్దాం కొడంగల్ రాజకీయాలు ఎంతవరకు హీట్ ఎక్కుతాయో రేపటి నాడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అక్కడితోటి తెలిసిపోతుంది. నిజంగా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే కొన్నైనా, ఇప్పుడు 100లో చిన్న ఎగ్జాంపుల్ 10లో ఒక 4 గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినట్టే. దాదాపుగా 6 కాంగ్రెస్, 4 గెలిచిన కాంగ్రెస్ బీఆర్ఎస్ సక్సెస్ అయినట్టే. మరి ఇక్కడ ఒక్క గుండు సున్నా కూడా కొడంగల్ వచ్చే పరిస్థితి అంటున్నారు. మరి లఘుచర్ల ఇష్యూ కావచ్చు, ఇంకేదో ఇష్యూ కావచ్చు, మరి కొడంగల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరి కాంగ్రెస్ కి గెలిపించుకుంటారా, మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారా అనేది వెయిట్ చూద్దాం. సో మరి సింగర్ నరసింహ వ్యాఖ్యల పైన, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.